3 ఏళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు ఇవ్వడం దారుణమని శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అని నిలదీశారు. కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనడం ఏం సంప్రదాయమని బొత్స ప్రశ్నించారు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు తమ వైసీపీ ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్లు మీరు భావించి ఉంటే మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందని సవాల్ విసిరారు. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదలుచుకుంటే కూటమి ప్రభుత్వం అసలు నిందితుని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయ నిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారని, నిందితుని డబ్బులు ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం ఏమిటని బొత్స సత్యనారాయణ నిలదీశారు. అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను మృతులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ, ఆధ్యాత్మిక సంఘాలు కానీ, హిందూ తత్వాలు కానీ, పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ, పెద్దలందరూ కూడా సాక్షాత్తు అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేశాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా, ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా, ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటుగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గజపతిరాజు చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది, పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి